2024 మే 13వ తారీఖున పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో భువనగిరి నియోజకవర్గంలో సిపిఎం పార్టీ పోటీ చేస్తూ ఉంది. సిపిఎం పార్టీ గెలుపు కోసం యావత్ కార్యకర్తలు ఆ జిల్లా వాసులు కృషి చేస్తూ ఉన్నారు. మిగిలినటువంటి 16 పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ఓటమి కోసం సిపిఎం పార్టీ ఈరోజు పనిచేయాలని చెప్పి నిర్ణయం చేసింది. గత 10 ఏళ్ల కాలంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసింది, ప్రజాస్వామ్య హక్కుల మీద దాడి చేసింది, లౌకిక తత్వాన్ని దెబ్బతీసింది, రాజ్యాంగ సంస్థలైనటువంటి స్వయం ప్రాతిపదిక కలిగినటువంటి సిబిఐని, ఈడీని, ఎలక్షన్ కమిషన్ని, కోర్టులని, అదేవిధంగా తన జేబు సంస్థలుగా మార్చిపోయినటువంటి పరిస్థితి ఉంది. దేశంలో ఉన్నటువంటి ఆర్థిక స్వావలంబనకి ఆ వెన్నుముకకు ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని ధ్వంసం చేసినట్టు పరిస్థితి ఉంది. రైతుల మీద, కార్మికుల మీద, వ్యవసాయ కూలీల మీద, ప్రజల మీద పెను భారాలు వేసినటువంటి ప్రభుత్వం బడా పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు ఈరోజు అండగా నిలిచింది. బీజేపీ విధానాల వల్ల దేశం తిరోగమన దిశలోకి వెళ్ళింది. ఆకలి పెరిగింది, దారిద్ర్యం పెరిగింది. ప్రభుత్వ వైఫల్యాలను కప్పించుకోవడం కోసం ఈరోజు మతోన్మాదాన్ని రెచ్చగొడతా ఉంది. ఈరోజు మతోన్మాదం ఆధారంగా ప్రజలు విభజన చేస్తే వారి యొక్క విధానాన్ని వేగవంతంగా చేయాలని చెప్పి చూస్తుంది. దేశ సమగ్రతని కాపాడడం కోసం, లౌకిక తత్వాన్ని కాపాడడం కోసం, ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం బీజేపీని ఓడించాలని చెప్పి, అదేవిధంగా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇండియా బ్లాక్లో ఉన్నటువంటి భాగస్వామ్య పార్టీలకి సిపిఎం కార్యకర్తలందరూ కూడా ఆ గెలుపు కోసం కృషి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు.